దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను తన హస్తాల భద్రపరుచుకుని కాపాడి ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ విధంగా వాక్యము బోధించడానికి దేవుడు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే సంఖ్యాకాండము 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 39వ వచనాన్ని చదవండి. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండినట్లు వంటిపటి వలె కోరిన వాటిని, చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని. చాలండి. ఈరోజు మనము నేర్చుకునే మాట ఏంటిదంటే జ్ఞాపకము చేసుకోవాలి. ఏంటి చెప్పండి, అందరు చెప్పాలి. ఏంటిది ఈరోజు మన మాట? జ్ఞాపకము చేసుకోవాలి. చిన్న ప్రార్థన. మహాగరుడా మా ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి బోరగా వాడుకున్న ప్రజలందరితో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనం చదివిన మాట సంఖ్యాకాండము 15వ అధ్యాయం 39వ వచనం. వేటిని జ్ఞాపకం చేసుకోవాలంట చెప్పండి? ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలలో కొన్ని విలువైనవి ఉన్నాయి, కొన్ని నేర్చుకోవలసినవి ఉన్నాయి, కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి, కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి, కొన్ని పాటించవలసి ఉన్నాయి, కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చాడు. ఆ కాలంలో అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ఎవరికి కూడా ఇట్టి ఆజ్ఞలు ఇవ్వలేదు. కానీ తన ప్రజలను సరైన దారిలో నడిపించడానికి, మంచి త్రోవలో నడిపించడానికి దేవుడి ఆజ్ఞలన్నిటినీ తన ప్రజలకిచ్చి మీరు వీటిని పాటించండి, జ్ఞాపకం చేసుకోండి, వీటిని మీరు మర్చిపోవద్దు అని సెలవిచ్చాడు. ఈ ఆజ్ఞలు మీరు ఒకవేళ మర్చిపోతే దేవుని కోపం వారి మీద రగులుకుంటుంది. ఈ ఆజ్ఞలు ఏది మర్చిపోయినా, ఏది మితిమీరినా సరే దేవుడు వారిని మరణానికి అప్పగిస్తాడంట. అంతటి కఠినమైన ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు మానవుడు రచించినవి కాదు, మనుషుడు రాసినవి కాదు. దేవుడి ఆకాశం నుంచి దిగివచ్చి మేఘము రూపంలో మోషేకి ఈ ఆజ్ఞలు ఇచ్చి నా ప్రజలకు తెలియచేయమన్నాడు. ఈ ప్రజలకి తెలియచేసిన ఆజ్ఞలన్నింటిని కూడా వారు పాటిస్తూ ఉన్నారు, వారు నడుచుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఉన్నది. ఏంటిదంటే విశ్రాంతి దినమును ఎలా పాటించాలంట? పరిశుద్ధముగా పాటించాలి. నువ్వు ఏ పని కూడా చేసుకొనకూడదు, బయటికి వెళ్ళకూడదు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలకి ముందు వెళుతున్న దినంలో చెప్తున్న మాట, ఆహారం కూర్చుకొనకూడదు, ఏది కూడా నువ్వు ఏరుకొనకూడదు, నీవు పొలంలో కూడా పని చేయకూడదు. ఎందుకంటే ఆ దినము విశ్రాంతి దినము. ఇది ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ. అటువంటి సమయంలో ఒక వ్యక్తి కట్టెలు ఏరుకోవడానికి బయటికి వెళ్ళి కట్టెలు ఏరుకుంటా ఉన్నాడంట. ఈ సంఘటన ఇశ్రాయేల్ ప్రజల ఒక వ్యక్తి చూశాడు. వెంటనే ఆ సమాచారాన్ని మోషేకి, అహరోనికి వద్దకు తీసుకొచ్చి, అయ్యా, నీవు మాకు ఇచ్చిన ఆజ్ఞలలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా పాటించమన్నావు కదా, బయటికి వెళ్ళవద్దు అన్నావు కదా, ఏది కూడా ఏరుకోవద్దు, కూర్చుకొనవద్దు అన్నావు కదా. అటువంటి సమయంలో మేము ఒక సంఘటన చూసాం. ఏంటిదయ్యా సంఘటన అంటే, ఒక వ్యక్తి కట్టెలు ఏరుకుంటున్నాడు, ఇది విశ్రాంతి దినం, ఆ పని చేయకూడదు అని మోషేకి, అహరోనికి ఈ మాటను తెలియపరిచారంట. వారు ఆ మాటను తెలియపరిచినప్పుడు అతన్ని రమ్మని చెప్పారు, తీసుకుని వచ్చారు.
కొన్నాళ్ళ పాటు అతన్ని మోషే అహరోనుల దగ్గర ఉంచారు. దేవుడు ఏ విధమైన శిక్ష వేయమంటాడో దానిని వేద్దాం, దేవుడు ఎలా గద్దించమని చెప్తాడో అలా గద్దిద్దాం. ఎందుకంటే ఇతడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళి పని చేస్తూ ఉండగా ఇతడు పట్టబడి ఉన్నాడు. అందు నిమిత్తమై కొన్ని దినములు అక్కడ వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నది ఏంటిదంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించలేదు కాబట్టి అతడు మరణ శిక్ష నొందాలి. కఠినమైన ఆజ్ఞలు అండి ఆ దినములలో ఉన్నాయి. విశ్రాంతి దినమున అతడు బయటికి వెళ్ళుట ద్వారా దేవుడే స్వయంగా చెప్తున్నాడు, అతను మరణ శిక్ష విధించండి. ఏ విధంగా మరణ శిక్ష? నా ఆజ్ఞను అతడు ధిక్కరించి ఉన్నాడు, నా ఆజ్ఞను అతడు మితిమీరాడు, పాపం చేసి ఉన్నాడు. కాబట్టి అందు నిమిత్తమై రాళ్ల పెట్టి కొట్టండి అనగానే ఇశ్రాయేల్ ప్రజలందరూ అతన్ని రాళ్ల పెట్టి కొట్టి ప్రాణం తీశాడు, చనిపోయాడు. ఏ తప్పు చేశాడు? ఏం వ్యభిచారం చేస్తా పట్టబడ్డా? పాపం చేశాడా? దొంగతనం చేశాడా? ఎవరైనా దోపిడీ చేశాడా? ఏమని తీసుకోవాలా? విశ్రాంతి దినమున అతడు ఏ ఆహారమో పొయ్యో వెలిగించుకోవడానికి కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళినందుకు చంపేశారండి. ఆజ్ఞలు దేవుడు అందుకే చెప్తున్నాడు, ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. నీవు మర్చిపోయావంటే మరణమే నీ మీదకి వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలారా, ఈ ఆజ్ఞలు మీరు మర్చిపోయారంటే మీరు కొన్నిసార్లు మరణించబోతున్నారు, చనిపోతారు. దేవుని ఉగ్రత. ఎందుకంటే ఈ ఆజ్ఞలు మనుషుడిచ్చినవి కాదు, దేవుడే పరలోకం నుంచి సీనాయి పర్వతం మీదకి వచ్చి ఇచ్చిన ఆజ్ఞలు. ఆయన మాటను మీరు కాదని, ఆయన మాటను ధిక్కరించి, ఆయన ఆజ్ఞను తిరస్కరించి మీరు ఏ పని చేసినా మీ మీదకి మరణం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి అని తెలియపరిచారు. ఈ మాటను బట్టి ఇశ్రాయేల్ ప్రజల్లో అనేక మంది భయము కలిగి వారు విశ్రాంతి దినమును అందరూ జాగ్రత్తగా పాటిస్తున్నారు. దేవుడు సృష్టి మొత్తాన్ని ఎన్ని దినములు చేశాడట? ఎన్ని దినములు? 6 దినములు. ఏ రోజు విశ్రాంతి తీసుకున్నాడు? మరి అంత పెద్ద హోదాలో ఉన్న పరలోక రాజ్యంలో సింహాసనం మీద ఆసీనుడై దగదగ మెరుస్తున్న దేవుడే 7వ దినమున ఏం చేశాడు? మరి మనం ఏ పార్టీ వారమండి? ఆయన అందుకే కోపం వచ్చింది. వీరికి ఏ ఆజ్ఞ ఒప్పుకోకుండా బయటికి ఎందుకు వెళ్ళవయ్యా అని చంపితే అది నేరం. కానీ ముందుగా చెప్పాడు కదా, నిర్గమాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చిన తర్వాత వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞలు అవే. వాటిలో ఈ ఆజ్ఞ ప్రాముఖ్యమైనది. దీన్ని పరిశుద్ధంగా ఆచరించండి. ఎందుకంటే నేను కూడా 7వ దినమున విశ్రాంతి తీసుకున్న. సృష్టి 6 దినములలో సంపూర్తి చేయబడి ఉన్నది. దేవుడు అంత తోడే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇతడు కట్టలేరుకుంటున్నాడు. అంటే అతడు దేనిని మర్చిపోయాడంట? ఆజ్ఞను మర్చిపోయాడు. విశ్రాంతి దినమును బయటికి వెళ్ళకూడదన్న మాట మర్చిపోయాడు. విశ్రాంతి దినమును పని చేయకూడదన్న మాటను మర్చిపోయాడు. విశ్రాంతి దినమును ఏది ఏరుకోకూడదన్న మాట మర్చిపోయాడు. జ్ఞాపకం లేదు. ఆ జ్ఞాపకం లేకపోవటం వలన అతని జీవితం మరణానికి దారి తీసిందంట. ఇశ్రాయేల్ ప్రజల కాలంలో విశ్రాంతి దినమనగా 7వ దినము. ఇది ఎన్నో దినము? ఇది 7వ దినము. అంటే ఈ దినమును ఏం చేయకూడదు? పని చేయకూడదు. ఇశ్రాయేల్ ప్రజలారా, మరి మాకు ఆహారం ఎలాగంటే మీరు 6వ దినమునే సమకూర్చుకోండి. అది కప్పుకుంటుంది, వాసన రాదు. 6వ దినమున కూర్చుకున్నది 7వ దినమున తినండి. ఎందుకు బయటికి వెళ్ళకూడదు, వండుకోకూడదు, పొయ్యిలు ముట్టించకూడదు, పొలంలోకి వెళ్ళి ఏది కూడా పరికలు ఏరుకొనకూడదు. ఏది కూడా చాలా చాలా ఖండితమైనది 7వ దినమున. ఈ మాటను ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు దేవుడు. ఈనాటి కాలంలో మనకు కోరి చెప్తున్నాడు, ఈ విశ్రాంతి దినము ఈ పరిశుద్ధమైనది ఘనమైనదంట. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున ఏ లోక వార్తలు చెప్పుకోనకూడదంట. దేవుని మందిరంలో కనబడాలి. ఆ మహామహిమలో నిండి ఉన్న దేవుని ఆరాధించుటకు ఈ దినమున మనందరం మందిరానికి వచ్చి ఆయనను ఆరాధిస్తున్నాం. దీన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. విశ్రాంతి దినమున నీవు మర్చిపోకూడదు. 7వ దినమును పరిశుద్ధముగా పాటించాలి, పరిశుద్ధముగా ఆచరించాలి. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి ప్రయాణం చేయకూడదు, ఏది పెట్టుకొనకూడదు. నీవు ఎవరిని ఆరాధిస్తున్నావంటే ఈ భూమికి ఆకాశానికి కారణమైన దేవుని నీవు ఆరాధించడానికి వచ్చావు. ఎన్నిక లేని మన జీవితానికి అట్టి కృపనిచ్చాడు.
మనకంటే గొప్ప దోతలు పైన పొగడుతూ ఉన్నాయి, అయినా సరే వాటి పొగడుతున్నారు కదా అని చెప్పి దేవుడు మనం విడిచిపెట్టాల. మీరు నన్ను మహిమపరచండి, మీరు నన్ను కనపరచండి, నా సన్నిధిలో కనబడండి, నన్ను స్తుతించండి అని దేవుడి కృపనిచ్చినప్పుడు విశ్రాంతి దినమని మర్చిపోక దానిని నీవు జ్ఞాపకం ఉంచుకోవాలంట. హల్లెలూయా. ఈ లోకంలో మనం అన్నీ జ్ఞాపకం ఉంచుకుంటాం, ప్రార్థన మాత్రం మర్చిపోతాం, దేవుని సన్నిధి మర్చిపోతాం, వాక్యాన్ని మర్చిపోతాం, దేవుని మాటలు మర్చిపోతాం. అన్నీ గుర్తుంటాయి, దేవుని వాక్యము దైవిక సంబంధమైనవన్నీ మర్చిపోతూ ఉంటాం, ఊరికినే మర్చిపోతాం. ఈ లోకమైనవి ఏమి కూడా మనం మర్చిపోము కదా, వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకుంటూ నడుస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నవి మర్చిపోవచ్చు, గుర్తుండవచ్చు, అవి మనకు సంబంధం లేదు. దైవికమైనవి మనం ఎలాగో జ్ఞాపకం ఉంచుకుని నడుస్తున్నామో దేవుడు వాటిని గుర్తిస్తాడు. నీవు నిజంగా జ్ఞాపకం ఉంచుకుంటే దేవుని దగ్గర నీ జీవితము తప్పించబడుతుందంట. హల్లెలూయా. మరొక ఆయన కనబడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. యోసేపు అప్పటికే తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. ఆయనతో పాటు ఇంకిద్దరు వ్యక్తులు కూడా వేశారంట. తర్వాత ఒకళ్ళేమో పానదాయకుడు, అంటే ఫరోకి ద్రాక్షారసం అందించేవాడు. సరిగ్గా అందించలేదనో సరిగ్గా పని చేయలేదనో రాజు తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తాను. నేను తర్వాత చదివిస్తానండి ఆ మాట కూడా. ఆ రెండో వ్యక్తి ఎవరంటే రొట్టెలు అందించే వ్యక్తి. అతన్ని కూడా తీసుకెళ్ళి సరిగ్గా పని చేయట్లేదని చెరసాల్లో పడేస్తారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒకళ్ళెవరు? అది యోసేపు. రెండవది ఎవరు? పానదాయకుడు. మూడవది ఎవరు? రొట్టెలు అందించేవాడు. ఇప్పుడు చెరసాలలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు చెరసాలలో ఉన్నారు. యోసేపు అయితే ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఏ పాపము తెలియదు ఆయనకి. కొంతమంది వేసిన నిందల వల్ల తీసుకెళ్ళి చెరసాలలో పడేశారు. వీళ్ళిద్దరైతే చేసింది పొరపాటులే, తప్పు చేశారు. రాజు కోపం వచ్చి వాళ్ళని చెరసాలలో పడేశారు. మొత్తం ముగ్గురు ఉన్నారు లోపల. ఒకానొక దినమన యేసేపు ఉదయాన్నే లేచాడు, తెల్లవారింది. వారిలో ఈ ఇద్దరు ఎవరు? ఈ రొట్టె అందించేవాడు, ద్రాక్షరసం అందించేవాడు దిగులుగా, విచారంగా, ఏడుపు ముఖం వేసుకుని కూర్చున్నారంట. యోసేపు వారు చూసే, ఏమిటి అట కూర్చున్నారు? ఏంటి ముఖంలో ఏంటి విచారం కనబడుతుంది? ఏంటి దిగులు పడుతున్నారు? బాధ కనబడుతుంది? ఏం జరిగిందో చెప్పండి అని చెరసాలలో ఈయన వారిద్దరిని అడుగుతున్నారు. వారిద్దరు అంటున్నారు, అయ్యా రాత్రి కాల సమయంలో మేమిద్దరం కలలు కన్నాం, మాకిద్దరు కళలు వచ్చినాయి. ఆయనకు ఒక కళ వచ్చింది, నాకు కూడా వచ్చింది. కానీ అర్థం తెలియక మేము ఇదిగో ఈ దిగాలుగాను బాధతోనూ ఈ విధంగా ఏడుపు మొఖాలు వేసుకుని కూర్చున్నాం అయ్యా అన్నాడు. మీరేం బాధపడమాక, నేను చెప్తాను కళభావం ఏంటి చెప్పండి అని ఈ ద్రాక్ష రసం అందించేవాడిని అడిగాడంట. ఆయన చెప్పాడు, అయ్యా నాకు వచ్చిన కళ ఇది, మొత్తం వివరించాడు. ఆ కళభావం నేను చెప్తానని యోసేపు అంటున్నాడు. 3 దినములైన తర్వాత నీకు పోయిన ఉద్యోగం, ఈ ఉద్యోగం ఏంటిదంటే రాజు దగ్గర. ఏంటిది ఉద్యోగము? అడుగుతారేటప్ప, ఏ ఉద్యోగం ఏంటిది? రాజు దగ్గర ఏమందించాలి? మరి ఈయనకంతా వీళ్ళు మిక్సీ పట్టుకుని తాగలేడుగా, అందించాలి కదా, పరిచారకులు ఉండాలిగా. ఈయన ఉద్యోగం ఏంటిదంటే ద్రాక్షరసం అందించే ఉద్యోగం. 3 రోజుల్లో అయ్యా నీ ఉద్యోగం నీకు ఇస్తాడు రాజు. మరలా తిరిగి రాజుకు నువ్వు ద్రాక్షరసం అందిస్తావు, ఆయన పక్కనే ఉంటావు. నీవు ఒక మాట చెప్తా విను. నీవు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నా గురించి కూడా ఒక మాట చెప్పు అన్నాడు. ఏంటిదయ్యా అన్నాడు. నేను హెబ్రీయుల దేశం నుంచి పట్టబడి ఉన్నాను, నన్ను బానిసగా మేసాను, తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాను. నేను ఏ తప్పిదం చేయలేదయ్యా, చెరసాల్లో ఉన్నానంటే నేనే పొరపాటు చేయలే, ఏ పాపం నాకు తెలియదు, తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. నీ ఉద్యోగం నీకు వచ్చిన తర్వాత నన్ను మర్చిపోవు కదా, నేను గుర్తుంచుకుంటాలే అన్నాడు. ఈ రొట్టెలు అందించేవాడు చెప్పు, ఏంటే నీకు వచ్చిన కళ ఏంటి అన్నాడు. అది అడిగాడు, తెలుసుకున్నాడు. దాని భావం చెప్పాడు, అబ్బాయి నీకు ఉద్యోగం రాదు, రాజు నేను ఉరి తీయించేస్తాడు. ఆ శరీరము, ఆ దేహము ఆకాశ పక్షులు తినేస్తాయి, కాబట్టి నీకు ఉద్యోగం లేదు, ఏమి లేదు, నువ్వు పక్కపో. మళ్ళీ ఆయనతో ఈ మాట చెప్పాడు. 3 దినములైంది. ఈ ద్రాక్షరసం అందించే ఉద్యోగం మరలా ఆయనకు ఉద్యోగం వచ్చేసిందండి. రాజు పక్కన ద్రాక్షరసం అందిస్తున్నాడు, రాజు పక్క నుండి తన పనిని తాను చేస్తున్నాడు, ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు.
ఈయన ఉద్యోగం రాకముందు యోసేపు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, నువ్వు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోక మాక, రాజుతో ఒక మాట చెప్పు, నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతా, నా తండ్రిని యాకోబు ఉన్నాడు, నా సహోదరుల దగ్గరికి వెళ్ళిపోతా, నా గురించి చిన్న రికమెండేషన్ చెయ్యి రాజు దగ్గర అని ఒక మాట చెప్పాడంట. ఈయన ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు చదువుదాం. ఆదికాండం 40వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 40వ అధ్యాయము. ఇక్కడ రాయబడుతున్నది, ఏం చేశాడంటే ఈయన, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అయిపోయా. ఏం చేశాడండి ఈయన? మర్చిపోయాడట. జ్ఞాపక శక్తి లేదో మరి, లేకపోతే కావాలని మర్చిపోయాడో, లేకపోతే అతడు నాకంటే ముందుగా చెరసాలేసి బయటికి పోతాడనో, ఏదో సంఘటన ఇతడు ఏం చేశాడంటే మర్చిపోయాడంట. మరి బాధగా ఉన్నప్పుడు ఎవరు ధైర్యపరిచింది? యోసేపే కదా. ముఖము దిగాలుగా కూర్చుని ఏడుస్తూ విచారంగా పెట్టినప్పుడు, ఏ బాధపడమాకవయ్యా, నీ ఉద్యోగం నీకు వస్తుందిలే, నీకు వచ్చిన కళను బట్టి నాకు అదే అర్థమైందని చెప్పి అతను బాధ తొలగించింది ఎవరు? ఈయనే. మరి ఈయన రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు గురించి చెప్పాలి కయ్యా, మాకు ఖైదీల మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు మాకు కళ భావం చెప్పాడు, మంచివాడంట, అతను ఏ తప్పిదం లేదని ఒక మాట చెప్పాలిగా. ఈయన ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోయాడంట, జ్ఞాపకం తెచ్చుకోలేదు. ఆయనేమో ఇంకా చెరసాలని ఉన్నాడు. ఈయన బయటికి వచ్చాడు. మనుషులు మర్చిపోయారు. శరీర సంబంధమైన వారు యోసేపును మర్చిపోయారు. శరీర సంబంధమైన వారు యోసేపును త్రోసేశారు. శరీర సంబంధమైన వారు యోసేపును అమ్మివేశారు. కానీ మనుషులు మర్చిపోయి యోసేపును తృణీకరించారేమో, కానీ మన దేవుడు యోసేపును అధికారం చేశాడంట. హల్లెలూయా. ఆయన మర్చిపోయాడేమో, కానీ దేవుడు మర్చిపోలేదు. ఆ మనుష్యుడు యోసేపుతో మాట్లాడిన తర్వాత అతని సంగతి విడిచిపెట్టాడేమో, కానీ యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. చెరసాల ఉన్నను దేవుడు అక్కడ కూడా ఉన్నాడంట. చెరసాల అనుభవం నుంచి యోసేపు జీవితము, అతని జీవితము దేవుడు ఎదిగించడం ప్రారంభించాడు. ఏ స్థితిగా వచ్చాడంటే, ఫరో పక్కన ఒక సింహాసనం వేయబడింది, ఫరో పక్కన ఒక రథం ఏర్పరచబడింది. ఆ రథం మీద అతను ఊరేగుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశం మీద అధికారిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ధాన్యాన్ని అమ్మగలిగిన స్థాయికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో పొలములన్నీ కూడా ఈయన కొనే స్థాయికి వచ్చేసాడు. కారణం ఏంటంటే, మనుషులు మర్చిపోయాడేమో, కానీ నా దేవుడు ఎన్నడూ మర్చిపోడు. తన నమ్మిన వారిని జ్ఞాపకం ఉంచుకుంటాడు. హల్లెలూయా. దేవుడు 24 గంటల్లో ఒక గంట ఎప్పుడన్నా మర్చిపోయాడని నేను? ఇక్కడ ఉన్నవారు కొంతమంది ఉంటారు, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎప్పుడన్నా సరే ఒక దినము దేవుడు నీ గుండె ఆడటం ఆపేసి, నువ్వు శ్వాస తీసుకుంటూ ఆపేసి, దేవుడు నేను మర్చిపోయాడా? మర్చిపోతే నేనెందుకు ఉంటానండి ఇక్కడ అన్నట్టుంది. ఏ క్షణమైనా సరే నీ శ్వాస ఆగిపోయిందా? ఏ క్షణమైనా సరే నీ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందా? లేదే. నీవు పుట్టిన నాటి నుంచి ఈ దినం వరకు దేవుడు నిన్ను మర్చిపోలేదు కదా. అందుకే మనందరము ఈ ఘడియలో, ఈ సమయంలో మన దేవుని మందిరంలో ఉన్నాము. హల్లెలూయా. మనం అందుకే దేవుని మర్చిపోకూడదండి. ఆయన ఆజ్ఞలను వెన్నడు కూడా మర్చిపోకూడదు. ఆయన మాటలు వెన్నడు మర్చిపోకూడదు. ఆయన వాక్యములు ప్రతి దినము కూడా నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. యోసేపు తన జీవితంలో దేవుని మర్చిపోక జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆ దేవుడు చూపించిన కళలు మర్చిపోక జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుడు చూపించిన దర్శనములన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుడు ఏదో ఒక రోజున ప్రతి కళ, ప్రతి దర్శనము నా జీవితంలో కూడా నెరవేరుస్తాడు అన్న నమ్మకంతో బ్రతికాడు. కాబట్టి ఆ పనులన్నీ కూడా ఈ యోసేపు అనబడిన పనకి సాష్టాంగపడ్డాయి అంట. మర్చిపోయాడండి కళ యోసేపు. ఆ దినమున ఈయన ఇదే కళ చెప్పాడు, అయ్యా పనులన్నీ వచ్చి ఒక పనకి సాష్టాంగపడతాయి అంటే, మేమందరం నీకు సాష్టాంగపడుతున్నావా అని సహోదరులు తిరుగుబాటు చేశారండి. ఈ కళ ఈయన మర్చిపోలా, అది నెరవేరిపోయిందంటే నిజంగానే. ఈయన మర్చిపోయినా, మనుషులు మర్చిపోయినా, పానదాయకుడు మర్చిపోయినా, ఎవరు మర్చిపోయినా
ఎక్కడ ఉన్నాను మనం చదివాం కదా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన మనలను మరచిపోడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. దేవుడు జ్ఞాపకం ఉంచుకునేట వలన యోసేపు జీవితం దేవుని నుంచి దూరం అవ్వలేదు. అన్నిసార్లు దేవుడు మనకి ఎంత గుర్తొస్తాడండి. ఇంటి నిండా దీవెనలుండి, ఇంటి నిండా సిరి సంపదలుండి, ధనధాన్యములుండి, పిల్లలకు ఆరోగ్యం ఉండి, ఇల్లంతా కూడా సంతోషములతో ఉండినప్పుడు దేవుడు గుర్తురాడు కదా. మన జీవితంలో ఇంటిలో దీవెన కోల్పోయి, పిల్లల ఆరోగ్యం కోల్పోయి, మన జీవితంలో బలహీనతలు వచ్చి అన్నీ కూడా మనం పోగొట్టుకుని శోధంలోనూ, శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, బాధల్లోనూ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు జ్ఞాపకం వస్తాడంట. చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు కావాల్సి వచ్చింది, బయటికి వెళ్ళినప్పుడు యోసేపు అవసరం లేదు. దీనికి దేవుని డబ్బినేవో అన్నీ ఉన్నా, అన్నీ కోల్పోయినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా సరే దేవుని నీవు మర్చిపోవద్దు. దేవుడు కూడా నిన్నెన్నడు మరచిపోడు. హల్లెలూయా. అటువంటి కృప మన జీవితంలో కలిగి ఉండాలంట. ఒక తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగ నిమిత్తం ఎక్కడికో పోయాడు. మరలా తిరిగి వచ్చాడు సెలవులు కానీ. రాగానే తనకి బిడ్డ ఉన్నాడు, చిన్న బిడ్డ. పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న పట్టుకున్నాడంట. ఆ నాన్న ఒక 5 నిమిషాలు ఆడించి వదిలేశాడంట. కాదు నాన్న, మన ఇద్దరు ఆడుకుందాం, మళ్ళీ ఇంకో 2 రోజులు అయితే మళ్ళీ నీ ఉద్యోగానికి వెళ్ళిపోతే మళ్ళీ 2 సంవత్సరాలకు వస్తావు, కాబట్టి మళ్ళీ చూస్తానో లేదో, రా ఆడుకుందాం అంటే తండ్రి అంటే వరే ఆటల్లో ఏమి లేవు, పారా అవతలకి అంటున్నాడు. అటువంటి సమయంలో ఈ పిల్లవాడు దిగులు పడుతూ ఒక మాట అడిగా, నాన్న నీకు మాట అడుగుతా చెప్తావా అన్నాడు. ఏంట్రా అన్నాడు. నీకు ఉద్యోగం చేస్తున్నావు కదా, నీకు గంటకి జీతం ఎంత అన్నాడు. ఏంట్రా, ఎవరు నెల జీతం అడుగుతారు, నువ్వేని గంట జీతం అడుగుతున్నావు, చెప్పునా అన్నాడు. నెల జీతం ఇంత, వారానికి ఎంత, రోజుకి ఎంత పడింది లెక్కేసి చెప్పేశాడంట కొడుక్కి. నీ జీతం ఎంత గంటకి ఉండని చెప్పి గబగబ లోపలికి వెళ్ళి డబ్బులు దాచుకున్న మొంత ఉంటుంది కదా, ఆ మొంతను తీసుకొచ్చి పగలగొట్టి ఆ డబ్బులన్నీ వాళ్ళ నాన్న చేతులు పెట్టి, నాన్న నీ గంట జీతము ఇదే కదా, నీవు సంపాదించేది ఇదే కదా, ఈ గంట జీతం తీసుకుని నాతో ఆడుకో నాన్న అన్నాడు. తండ్రి గుండె పగిలిపోయిందండి. ఎందుకు తెలుసా, అతను ఇంటికి వచ్చినా సరే ఉద్యోగమే, ఇంటికి వచ్చినా సరే అతని జీవితం పిల్లలతో గడపలేకపోతున్నాడు. అతను సంపాదించాలి తపన పడుతున్నాడే కానీ కొద్ది సమయమైన పిల్లలతో గడుపుదామని ఆసక్తి లేదు. ఆ పిల్లవాడు చూసి ఒక గంట ధనమిచ్చి తండ్రితో ఆడుకోవాలని చూశాడంట. ఆ తండ్రి డబ్బులు పట్టుకొని కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాను. ఏంటిరా అంటే, నువ్వు ఎంత నుంచి ఆడుకోమంటే ఆడుకోవట్లేదుగా, ఇంకా సంపాదించాలంటున్నా. నీకు నెల జీతం ఇచ్చేది నా దగ్గర లేదు, కానీ ఒక్క గంట జీతం అయితే ఇవ్వగలను, ఈ డబ్బులు తీసుకుని నాతో ఆడుకోమంటున్నాడండి. ఈ దినమన తల్లిదండ్రులు బిడ్డలతో గడపకపోతే బిడ్డలంట దుష్ట స్నేహాలకు అలవాటు పడతారంట. బిడ్డలు చెడు స్నేహాలకు అలవాటు పడతారంట. బిడ్డలు తమకి ఇష్టం వచ్చినట్లుగా వారి జీవన విధానాన్ని వారు చూసుకుంటూ వారు బ్రతుకుతూ ఉంటారు. ఈ దినమున మన జీవితాలని కుటుంబాల్లో పిల్లలు పాడైపోవటానికి ఏంటిదంటే, ఇంకో స్టాండ్ మీద పెట్టాను చూసావా, అదొకటి ఉంటుందండి చేతిలో. పిల్లలు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారి, ఎవరి దారి వాళ్ళే చేతులు పట్టుకుని ఇట్టిట్టు అనుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో పిల్లలు చెడ్డ ఆలోచనలు ప్రారంభించబడతాయి, చెడ్డ తలపులు ప్రారంభించబడతాయి. వారు అనేకమైనవి నీవు చెప్పకుండా నేర్చుకుని వస్తారు ఇంటికి. ఎందుకంటే నీ దగ్గర నుంచి సంతోషం వారికి లేదు, నీ దగ్గర నుంచి ఆదరణ వారికి లేదు, నీ దగ్గర నుంచి నవ్వించడం వారికి లేదు. అటువంటి సమయంలో మరొక దారిని వెతుక్కుంటారు వారు. జ్ఞాపకం ఉంచుకో, మన జీవితంలో దినవనికి 24 గంటలు, కొన్ని గంటలైనా సరే మన బిడ్డలతో గడపడం వల్ల మన జీవితానికి సంతోషం అంట. హల్లెలూయా. మన బిడ్డలతో ఉండటం వల్ల మన జీవితానికి ఆనందము. ఎన్నడూ కూడా దీనిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ధనము అని వాటి వెంట పడుతూ ఉంటే ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడంట నరకాగ్నిలోకి. ఆయన నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు అంటున్నాడు, కుమారుడా నీకు మాట చెప్తున్నాను, లాజరు తన జీవితంలో పేదరికను అనుగ్రహించి అతని జీవితం నెమ్మది పొందుతున్నాడు, జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు
ఆ ధనవంతుతో మాట్లాడుతున్నాడంట. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. లాజరు ఏమనుభవించాడంట? కష్టాన్ని అనుభవించాడు. జ్ఞాపకం చేసుకో. ఈ ధనవంతుడైతే సుఖాన్ని అనుభవించాడు, సంతోషాన్ని అనుభవించాడు, తీసుకెళ్ళి నరకంలో పడవేశాడు. అప్పుడు ఈయన తన జీవితం సుఖముగా ఉన్నప్పుడు, ఆనందముగా ఉన్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు అతని జీవితానికి దేవుడు గుర్తు రాలేదండి. ప్రతి దినము కూడా ఈ పేదవాడు లాజరింట వాకిట దగ్గర పడి కురుపులతో ఉండి అక్కడ పడిన రొట్టె ముక్కలన్నీ ఏరుకొని తింటున్నప్పుడు పేదవాడు గుర్తురాలా. ఒకే దినముని ఇద్దరు భూలోకాన్ని విడిచిపెట్టారు. ఒక ఆయన పేదవాడు పైకి వెళ్ళి అబ్రహామును ఆనుకున్నాడంట, ఈ ధనవంతుడు అగ్నిలో పోయాడంట. ఇప్పుడు గుర్తొచ్చాడంట, జ్ఞాపకం వచ్చారంట. ఎవరు? అబ్రహామా, నీ దగ్గర ఆనుకుని ఉన్న లాజరుని పంపించయ్యా. ఎందుకో? దాహం తల్లాడిపోతున్నానయ్యా, నా అంగీట, నా నాలుక అంగీట అంటుకుపోతుంది. మరి ధనం ఉన్నప్పుడు గుర్తు రాలేదా దేవుడు? సంపద ఉన్నప్పుడు గుర్తు రాలేదా దేవుడు? సమృద్ధిగా తినగలిగిన ఆహారం ఉన్నప్పుడు గుర్తు రాలేదా దేవుడు? ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తు రాలేదా? మేడమెత్తలు ఉన్నప్పుడు దేవుడు గుర్తు రాలేదా? ఇప్పుడు అంటున్నాడయ్యా, అతను నా యొద్దకు పంపించు. ఆయన అంటున్నాడు, ఇప్పుడైతే ఈ పేదవాడు ఇక్కడ నెమ్మది కలిగి ఉన్నాడు, నీవైతే యాతన పడుతున్నావు. ఇప్పుడు గుర్తొచ్చాడంట. ఎవరు? లాజరు. అయ్యా ఆయన పంపించు అంటున్నాడు. ఆ వచనంలో కనబడుతుంది 24వ వచనంలో, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. మరి అప్పుడు ఏమయ్యాడు? నీ వాకిట బడి ఉన్నాడుగా. 20వ వచనం, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట. మరి అప్పుడు జ్ఞాపకం రాలేదా? పేదవాడు వాకిట పడి ఉండి నువ్వు పడేస్తున్న రొట్టె ముక్కలన్నీ తింటున్నాడు కదా, కురుపులతో పడి ఉన్నాడు కదా, అనారోగ్య పాలైపోయాడు కదా. అప్పుడు ధనవంతుడు జ్ఞాపకం రాలా? వేదన పడుతున్నప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు ఈయనకి ఆయనే కావాల్సి వచ్చిందంట. ఆయన అంటున్నాడు, ఇదిగో నన్ను ఆనుకుని ఉన్న ఇతన్ని పంపించడం కుదరదు. అది కాదయ్యా, నాలుక ఎండిపోతుంది, దాహంతో ఉన్నా, కుదరదు. అతని జీవితం ఏమైపోయిందండి? అన్నీ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు దేవుడు గుర్తురాడేమో. దేవుడు ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతిది కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడు. నువ్వు ఎప్పుడు దేవుని జ్ఞాపకం ఉంచుకున్నావో, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోక మర్చిపోయావో, అన్నీ కూడా ఆయన గుర్తిస్తూనే ఉంటాడంట. అంత నిమిత్తమే మన జీవితంలో నీవు జీవించినంత కాలము, బ్రతికినంత కాలము కూడా ఆయన నువ్వు మరచిపోకూడదు. హల్లెలూయా. ప్రతి దినము, ప్రతి క్షణము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. పేదవాడు దయనీయమైన స్థితిలో పడి ఉండగా ఈ ధనవంతుడు పట్టించుకోకుండా అతని జీవితం సంతోషంతో, ఆనందంతో సుఖిస్తూ ఉన్నాడు. కానీ బాధ రాగానే అప్పుడు గుర్తొచ్చాడు. మనుషులు కూడా అంతేనండి, అన్నీ బాగుంటే ఏమి గుర్తురావు, కానీ అన్నీ చేజారిపోతున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, దేవుని మందిరం గుర్తొస్తుంది, దేవుడు కావాల్సి ఉంటుంది, దేవుని జవాబు అవసరమవుతుంది. ఎప్పుడంటే అన్నీ పోతున్నాయి అన్నప్పుడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే నీ ఆత్మీయ జీవితము ఎదిగే స్థితిలో ఉండాలి. కానీ వీటిని అన్నిటిని చూసి నీ జీవితాన్ని దిగజార్చుకోవద్దు, జ్ఞాపకం ఉంచుకో. హల్లెలూయా. ఎవరైతే ఈ విధంగా ఉంటారో వారందరితో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడికి మన జీవితాలు ఎన్నడూ దూరం కాకూడదు. దేవుడికి ఎన్నడూ కూడా మన జీవితాలు సమీపంగా ఉండాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటామో అప్పుడే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. పాతాళంలో ఆయన వేదన పడుతున్నాడంట, పాతాళంలో యాత్ర పడుతున్నాడు. ఎవరన్నా బయటికి తీసుకురాగలరా? ఎవరన్నా తను రక్షించగలరా? ఇప్పటికి ఇద్దరు వెళ్ళారంట పైకి. ఎక్కడికి? ఇద్దరు వెళ్ళారంట పైకి. ఎవరమ్మా?
అంతరిక్షంలోకి ఇద్దరు వెళ్ళారంట. వాళ్ళు రాలేకపోతున్నారు కిందకి. వారికి ఇచ్చిన దినములు కూడా పూర్తి అయిపోతున్నాయి. వారు అంతరిక్షంలో పరిశోధన చేయడానికి ఇద్దరు వెళ్ళారు. వారు వెళ్ళి ఇప్పటికి 40 దినములు అవుతుంది అనుకుంటా దగ్గర. వారు వెళ్ళి వేసుకెళ్ళిన ఆ యంత్రం కూడా అయిపోవచ్చిందంట, దగ్గరలో ఉన్నదంట. ఆ కాలము ఆ సమయాలు బట్టి వారి కిందకి రావటానికి పరిస్థితులు అనుకూలించట్లేదు. వారి జీవితము పైన ఎలాగుందో కూడా తెలియట్లేదు. ఎక్కడ అంతరిక్షంలో పరిశోధన చేయడానికి పైకి వెళ్ళిన వారు కిందకి రాలేకపోతున్నారు. ఇద్దరు వ్యక్తులు వారు వస్తారో రాదో కూడా నమ్మకాలు లేవు. భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారు అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి ఆరోగ్యం కొన్నిసార్లు సహకరించకపోవచ్చు. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్వాస తీసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో వారి ఎముకల్లో ఉన్న సొత్తు అంతా కూడా అయిపోతుంది. ఎముకల్లో పట్టు తగ్గిపోతుందంట. ఇక ఒంటెల్లో రాళ్ళు తయారవుతాయంట. రాళ్ళు కిడ్నీలో తయారవుతాయంట. ఈ రాళ్ళు, ఈ వేదన బాధలు అంతరిక్షం నుండి కిందకి రాలేకపోతున్నారు. కిందేమో శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి ప్రయత్నాలు చేస్తున్నారు పైకి వెళ్ళి నిద్రను తీసుకురావటానికి. పైకి వెళ్ళి చిక్కబడిపోయారంట. వస్తారో లేదో కూడా నమ్మకాలు చెప్పలేకపోతున్నారు. వారు ఏమేమో కొన్నిసార్లు వారికి అర్థం కావట్లేదు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే పైకి వెళ్ళి నిద్ర తీసుకురావటం రోజు వార్తలు చూపిస్తూనే ఉన్నారు. నా దేవుడు ఆకాశముల కంటే పైన ఉన్నాడంట. హల్లెలూయా. ఆ జ్ఞానమును తెలుసుకోవటం మనిషి తరము కాదు. మనిషి ఎన్నో ప్రయత్నాలు చేసి జ్ఞానముతో ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటాడు. జ్ఞానము కొంతవరకే. ఆయన ఆకాశముల కంటే పైన ఇద్దరు మనుషులు కిందకి రావడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఆయన మన దేవుడి కిందకి రావడానికి కోట్లు అవసరం లేదండి. ఆయన కొదమ సింహమై రాబోతున్నాడు. ఆయన వస్తుంటే దేవదూతలు, ప్రధాన దూతలు, గొప్పవారి కేరూబులు, శరాబులు అందరితో పాటు వేగముగా రాబోతున్నాడు. ఆయన వస్తుంటే పర్వతములు కదిలించబడతాయి, సముద్రములు కదిలించబడతాయి, భూమి కదిలించబడుతుంది, పర్వతములు కదిలించబడతాయి, గంతులు వేస్తాయంట, గుట్టలన్నీ గంతులు వేస్తాయంట. ఆయన భూమి మీదకి రావటానికి ఏ రూపాయి ఖర్చు లేదు. రావాలి అంటే సింహాసనం విడిచి భూమి మీదకి ఆయన దిగి రాగలడు. అటువంటి శక్తిమంతుడైన దేవుడు ఆకాశముల కంటే పైన ఉన్నాడు. వీరందరూ దానిలో ఉన్న సమాచారం తెలుసుకోవడానికి పరిశోధనల నిమిత్తమై వెళ్ళారు. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ ధనవంతుడు అగ్నిలోకి వెళ్ళాడు. ఈ ధనవంతుడు నరకంలో ఉన్నాడు. ఈ ధనవంతుడు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాడు. కొంతమంది చెప్పేది ఏంటిదంటే సముద్రం అడుగు భాగమున 29 దేశాలు ఉన్నాయంట. మనకు తెలియదులే ఎన్ని దేశాలు ఉన్నాయి. సముద్రం అడుగు భాగమున 29 దేశాలు ఉన్నాయంట. ఎడిదిరిగి అందరూ దీనికి రావాల్సిందే. 29 దేశాలు ఉన్నాయో, పాతాళమందో, నరకమున్నదో అన్ని పరిశోధన చేసి చివరికి బైబిలే చెప్పింది నిజం అని ఒప్పుకోవాల్సిందే. పాతాళం కింద, భూమి కింద కూడా కొన్ని పరిశోధన చేస్తున్నారు. ఏమున్నది భూమి కింద? భూమి కింద కొన్నిసార్లు ఏడుపులు, అలాగే శబ్దాలు వినబడుతున్నాయి, శోకములు వినబడతాయి అంట. ఆ పైనేమో ధ్వనులు వినబడుతున్నాయి అంట, కిందేమో ఏడుపులు వినబడుతున్నాయి అంట. ఈ సమాచారం ఆల్రెడీ పరిశోధకులు పరిశోధించి తెలుసుకున్నారు. కింద పాతాళం మరొక లోకం ఏదో ఉన్నది. జ్ఞాపకం ఉంచుకో, దేవుడు చెప్పినట్లుగానే బైబిల్ గ్రంథంలో నెరవేరుతుంది. ఏ పొల్లైనను అక్షరమైనను పోద అంటది. అందరిని బట్టి జ్ఞాపకం వచ్చుకుని ఆజ్ఞలు మర్చిపోవద్దు, దేవుని మాటలు మర్చిపోవద్దు. దేవుడు చెప్తున్న ప్రతి విషయాలు కూడా నువ్వు విడిచిపెట్టద్దు. అన్నిటిని కూడా గుర్తుంచుకోగలిగితే, నువ్వు జ్ఞాపకం వచ్చుకుంటే, యెహోషువ చెప్తున్నాడు, గాదీయులు, రూబేనీయులు, మనుష్య అర్థగోత్రం వారికి యెహోషువ అంటున్నా, అయ్యా మీకు మోషే ఇచ్చిన స్వాస్థ్యములు ఉన్నాయి కదా, మీకు మోషే ఆజ్ఞాపించిన మాటలు జ్ఞాపకం తెచ్చుకోండి, మర్చిపోవద్దు. ఒకవేళ మీరు మాతో పాటు వచ్చి మీ సహోదరులకి సహాయపడితే సహాయపడండి. 9.5 గోత్రాల వారికి సహాయపడండి. 12 గోత్రాలు
9.5 గోత్రాలకి యోర్దాను దాటి అవతలకి వెళ్తే వారికి స్వాస్యములు ఉన్నాయి. 2.5 గోత్రాలకి మోషే ఉన్నప్పుడే అవతలి చేశాడు. వారు కూడా యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళి వారితో పాటు కలిసి యుద్ధము చేసి సహాయపడి వారందరూ ఆక్రమించుకున్న తర్వాత మరల వీళ్ళు తిరిగి నది దాటి మోషేకి ఇచ్చిన దాంట్లోకి వెళ్ళిపోవాలి. ప్రజలు అంటున్నారు, ఆ 2.5 గోత్రాలోనయ్యా మోషే మాకు ఉన్న దినములోనే పంచిపెట్టేశాడు, మాకు భూములు ఇచ్చేశాడు, కాబట్టి మేము కూడా మీతో వచ్చి ఈ సహోదరులందరూ కూడా స్వాస్థ్యములన్నీ పొందుకున్న తర్వాత మేము తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతాం. ఈ 2.5 గోత్రములు వారు మోషే ఇచ్చిన ఆజ్ఞను లేకపోయినా, మోషే వారి మధ్యన ఉండకపోయినా వారు మర్చిపోక జ్ఞాపకం ఉంచుకున్నారంట. హల్లెలూయా. నేను ప్రతిసారి వస్తూ వెళుతూ నది దాడుతూ నది యువతలకి నేను రాలేనేమో, కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకుని మీ స్వాస్థ్యములు మీరు వెళ్ళిపోండి. ఇశ్రాయేలు ప్రజలని 2.5 గోత్రములు వారి స్వాస్థ్యంలోకి వారు వెళ్ళిపోయారు. వారు వాటిని స్వాతంత్రించుకున్నారు. దేవుని మాటలు ఆలకిస్తున్న నీవు దేవుని నిన్నడి కూడా నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని నిన్నడు విడిచిపెట్టకుండా నువ్వు గుర్తుంచుకోవాలి. మంచి జరిగినప్పుడే కాదు, ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్నడు కూడా విడిచిపెట్టకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఇట్టి విధంగా ఎవరైతే జ్ఞాపకం ఉంచుకుంటారో వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని ఆపదలోంచి తప్పించి నా రాకడలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు వర్షం బాగా తక్కువ అమ్మ, ఇక్కడ వర్షం బాగా తక్కువ, బాగానే పడుతున్నాయి. 2 రోజుల నుంచి బాగానే పడుతున్నాయి వర్షం. ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు ఈరోజు. అసలే మనకి వర్షం చూస్తేనే మహా పిరికయ్యే భయం. తడిసిపోతే మనం మళ్ళీ పొగాకు మొక్క అయిపోతాం, మనకు భయం. ఏమిటి తడిసిపోతే నువ్వు పొగాకు మొక్క అయిపోతావా, మొక్కజొన్న మొక్క అయిపోతావా, ఏమైపోతావు తడితే? ఏమవో, తలకే తుడుచుకుని మళ్ళీ లోపలికి వచ్చి కూర్చోవచ్చు. ఏమైంది? పొద్దున్నే గన్నవరం బల్ల ఇవ్వటానికి వెళ్తే అక్కడ ఒకళ్ళు పోయిన సమ్మగారు, ఈరోజు నొన్న నుంచి అయ్యగారు రారేమో బల్ల ఇవ్వటానికి, వర్షం పడుతుంది. కానీ నేను ఆగుతాను, వర్షం పడితే భూమి తిరగబడితే ఆగుతానేమో, కానీ తిరగబడకుండా ఉంటే మాత్రం వెళ్ళిపోతానండి ఎక్కడికైనా. బయలుదేరదామని కారు తెస్తే అది బురదలో ఇరుక్కుపోయింది. ఇంటి వెనకాల పెట్టా దాన్ని, వర్షం రాకముందు పెట్టా, వర్షం వచ్చింది. ఎట్టగొట్ట ప్రయత్నిస్తే అది తిరిగిపోయి ఇంకా లోపలికి పోయింది. అది ఇది కూడా ఈరోజు ఇబ్బంది పెట్టిందని ఒక జత బట్టలు కవర్లో పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడికి. ఆ మందంట, అమ్మ పెద్ద అయ్యగారు ఎలాగూ ఈ అయ్యగారు కూడా సమయానికి వస్తారు, బల్లంది వచ్చేయండి అన్నారంట. ఎన్నింటికి వస్తారు? వర్షం పడుతుంది కంటే అయ్యగారికి 7:30 వాక్యం ఎంతో 7ంటికి వస్తారని చెప్పిందంట. నేను నిజంగానే 7ంటికి వెళ్ళబోయాను అక్కడికి. ఎప్పుడు వెళ్ళనంత తొందరగా దేవుడే నడిపించాడేమో. 7ంటికి అయ్యా సంతోషం అయ్యా అంటుంది. ఏంటమ్మా సంతోషం? నువ్వు 7ంటికి వస్తావని చెప్పాను నేను, నువ్వు రాకపోతే ఇచ్చిన మాట తప్పినట్టు అయ్యేదయ్యా. నువ్వు నిజంగా 7ంటికి వచ్చావయ్యా. ఎందుకు ఆగుతానా? మా వర్షాన్ని భయపడి ఆగుతానా? సముద్రము దానిలో ఉన్న సమస్తము ఆయనకి భయపడుతుంది. కొండలు ఆయనకి భయపడుతున్నాయి, పర్వతములు ఆయనకి భయపడుతున్నాయి, గుట్టలన్నీ ఆయనకి భయపడుతున్నాయి, భూమి ఆయనకు భయపడుతుంది. వర్షాన్ని చూసి నేనెందుకు భయపడాలి? అన్నీ ఆయన చూసి భయపడుతుంటే మనం ఏం చేస్తాడు? దానిని చూసి భయపడతాం. భలే విచిత్రం అని మన భక్తే. నేను వస్తానమ్మని, నేను ఆమెకి నమ్మకం అంటే విశ్వాసం ఫోన్ కూడా చేయలేకపోతున్నా. నేను వస్తానని విశ్వాసం నిజంగానే అనుకున్న సమయానికి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ రెడీ అయ్యా. తర్వాత పైకి బల్లారాధనకి వెళ్ళా. అప్పుడు వారికి ఇదే చెప్పా, వర్షం పడగా ఉరువులు వచ్చావు, మెరుపులు వచ్చావు, భయపడి భక్తి చేసే రకాల కాదమ్మా. నాకు నేర్పించింది కూడా అది కాదు. ఏది అయినా సరే సావులకి, బాప్టిసానికి, బల్లకి, ఈ మూడింటికి ఏ స్థితిలో ఉన్నా సరే నేను దేవునిని మాత్రం విడిచిపెట్టాను, దేవుని మందిరమును విడిచిపెట్టాను. ఏ పరిస్థితి అయినా వెళ్ళిపోవటమే. కాబట్టి మీరు కూడా అదే భక్తిలో మీరు కొనసాగండి. నా భక్తి వేరే ఉంటుంది. నేను మొన్న ఈ మధ్యన సేవకుల మీటింగ్లో చెప్పాను, శనివారం ఎక్కడికి పోవద్దు మీరు. శంకుస్థాపన ఉందంటారు, పామకండి. సేవకులు చెప్పాను నేను, స్లాబులు ప్రార్థన చేయాలంటారు, పామకండి. గుమ్మాలు ఎత్తాలంటారు, పామకండి. యా
సోమవారం నుంచి శుక్రవారం వరకు విశ్వాసుల మధ్యలో ఉండు, వారి మధ్యలో తిను, నీకేం కాదు. శనివారము ఒళ్ళొచ్చి ప్రభు దగ్గర ఉండాలి. నీవు సిద్ధపరచుకున్న వర్తమానం ఆకలి దప్పులతో వస్తున్న విశ్వాసాలకు పెట్టి తృప్తిపరచాలి. శనివారం లబోమని వెళ్ళిపోయి గృహప్రవేశాలకు, స్లాపులకి, గుమ్మాలకు వెళ్ళిపోయి శుభ్రంగా కోటలో బేవని మరీగా తింటే ఆకలితో వస్తున్న విశ్వాసులకి ఏం చెప్తావు? గబగబ అప్పటికప్పుడు బైబిల్ తిప్పేసి చెప్పడం కాదు, సిద్ధపరచుకో. నేను అదే చేస్తాను. శనివారం ఫోన్ చేస్తాను, అయ్యా పుట్టినరోజు అదే, నేను ఎక్కడికి రాను. శనివారం నా దేవునితో గడిపే సమయం అది, ఎక్కడికి పోను. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2 వారాల క్రితం మా పాప బలహీనంగా ఉండి పల్స్ డౌన్ అవుతుంటే నేను చెప్పాను, ఆటో కట్టించుకుని పార్క్కి వెళ్ళండి, నేను రాను అన్నా. అదేంటండి, పిల్ల ఏలాడిపోతుంది, పల్స్ డౌన్ అయిపోతుంది, ఏమి తాగట్ల తింట్ల వాంతులు అయిపోతున్నాయి, ఆటో కట్టించుకుని వెళ్ళండి, నేను రాను. చర్చిలో ఉండే ఫోన్ అండి ఇదంతా. పిల్లలు మమ్మల్ని దింపేస్తారండి, నేను రాను, మందిరానికి వచ్చేసానంతే. ఆటో మాట్లాడుకుని పారంకి పోయారు. నా బిడ్డ కంటే ఎక్కువ? అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఎలా వచ్చారమ్మా? ఆటోలో వచ్చారు. అదేంటి వాళ్ళ నాన్నగారు రాలేదంటే మందిరం ఉందండి అని. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పాప ఈ పరిస్థితుల్లో ఉంటే ఆటోలో వచ్చారు, ఇంకా ఆలస్యం అయితే ఏమయ్యేది? పల్సర్తో డౌన్ అయిపోతుంది. ఏదైనా సరే ఆయన పని నేను జరిగించా, దేవుడు పని జరిగించాడు. హల్లెలూయా. శనివారం అంతా నిష్ఠాగరిష్ఠగా పాటిస్తానండి. సావు బతుకుల మధ్యలో ఉన్నా సరే గొమ్మ దాడి బయటిపోను నేను. ఇంకా మీ దగ్గరికి ఎందుకు వస్తాను నేను? సావు మధ్యలో ఉన్న నా బిడ్డల దగ్గరికి పోనప్పుడు ఫంక్షన్లకి, పేరంటాలకి, పెళ్ళిళ్ళకి, గుమ్మాలకి, స్లాపులకి, పునాదులకి దేనికి రాను నేను. శనివారం నా దేవునితో గడుపుకోవాలి. నీకు ఎన్ని దినాలు ఇచ్చా నేను? 5 దినాలు ఇచ్చా. సోమవారం నుంచి నీదే, 2 దినములు మాత్రం నాయి. నా ఎక్కువ నీ ఎక్కువ? ఎవరు ఎక్కువ? నా ఎక్కువ నీ ఎక్కువ? మరి నా దినమును మీరు ఎందుకు దొంగిలిస్తున్నారు? నీకు 5 దినములు ఇచ్చా, దినమునికి 24 గంటలు. జ్ఞాపకం ఉంచుకో, నా దినము ఏంటిది? దినమంటే ఆ దినం కాదు నాయన. రోజు శనివారం, ఆదివారం, 2 రోజులు నాయి. దీనిలో ఏది కూడా ఏ పని నాకు చెప్పవద్దు. రావటానికి నేను ఆసక్తి చూపను. ఎప్పుడు వస్తాను తెలుసా? చనిపోతే సమాధి కార్యక్రమానికి వస్తాను. బాప్టిసాలు అయితే వస్తాను. ఎవరైనా సరే, ఏదైనా సరే, ఈ 2 విషయాలకు తప్ప ఇంక దేనికి? పళ్ళంటే అది ఆదివారం. ఈ 2 కార్యక్రమాలకి శనివారం వస్తే తప్పనిసరిగా వాటిలో నేను పాల్గొంటాను. అంతకు మించి దేనిలో కూడా శనివారం బయటికి రాను. బయటకు వస్తే శని నా నెత్తి మీద కూర్చుంటుంది. నాకేది కలిసి రాదండి శనివారం పోతే. అందుకని అసలు బయటికి రా. దేవుని మందిరంలో నుండి వాక్యాలు సిద్ధపరచుకోవటం, ప్రసంగాలు సిద్ధపరచుకోవటం, బైబిల్ చదవటం ఇదే. కాబట్టి పరిశుద్ధమైన దానిని మనము పరిశుద్ధంగా ఆచరించాలి. జ్ఞాపకం ఉంచుకోనండి. హల్లెలూయా. యోనాతాను దావీదుకి సహాయం చేశాడు. యోనాతాను దావీదుకి సహాయపడి ఉన్నాడు, ప్రాణమును తప్పించి ఉన్నాడు. ఇన్ని చేసిన దావీదు రాజు అయినప్పుడు, సింహాసనమే కూర్చున్నప్పుడు ఆయన అంటాడయ్యా, యోనాతాను కుటుంబీకులు ఇంకెవరైనా ఉన్నారా నేను ఉపకారం చేయడానికి? అయ్యా ఉన్నాడయ్యా ఒక ఆయన. ఎవరై అతను? 2 కాళ్ళు లేని కుంటివాడు ఉన్నాడు. సరే చూడండి, అతన్ని తీసుకుని వచ్చారు. దావీదు ఎదుట నిలబెట్టారు. ఆయన అంటున్నాడు, ప్రతి దినము కూడా నా బల్ల యొద్ద నువ్వేం చేయాలి? భోజనం చేయాలి. ఎందుకంటే యోనాతాను దావీదును రక్షించాడు, అనేక మార్లు తప్పించాడు. సమాచారం ముందుగానే ఆయన తెలియపరిచి ఉన్నాడు. అటువంటి సమయంలో ఎప్పుడో జరిగిందిలో యోనాతాను తప్పించాడు, ఇప్పుడు ఎందుకంటే వారి కుటుంబం సంగతి అని దావీదు అనుకోలేదు. వారి కుటుంబాలు ఇంకెవరైనా ఉంటే కుంటివాడు, ఆ కుంటివాడు ఎందుకులే అనుకోలే, ఆయన్ని తీసుకురండి. ఆయన అంటే అయ్యా కుక్క వంటి వాడు నేను, నీ బల్ల యొద్ద భోజనం చేయటమా? ఏం పర్వాలా, ప్రతి దినము నా బల్ల యొద్ద భోజనం చేయి. దావీదు అప్పుడు ఏ హోదాలో ఉన్నాడండి? మన భారతదేశానికి రాజు ఎవరు? మన భారతదేశానికి రాజు ఎవరు? చెప్పండి అమ్మ ఏదో ఒకటి. నరేంద్ర మోడీ. ఆయన దగ్గరికి కొట్టివాడేలయ్యా ఆయన భోజనం చేత కొంచెం పక్క జరగంటే ఎట్లా ఉంటుంది? అంత దూరం బాగులే, గేటు దగ్గర ఉన్నప్పుడే కాళ్ళు చేతులు ఎత్తి జీవుల పడేసి తీసుకుపోతారు. ఆ దినములలో
ఈ దావీదు కూడా ఆ ప్రాంతం అంతటికి కూడా రాజు దగ్గర కూర్చుని, కొంటివాడు రాజు భోజనం చేసే బల్ల దగ్గర ఈడు కూడా చేయటువంటి సామాన్యమైన విషయం అంటది. అటువంటి స్థితిలో దావీదు మర్చిపోయేలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు, జ్ఞాపకం ఉంచుకున్నాడు. యోనాతాను నన్ను రక్షించాడుగా, నేను ఈ స్థితిలో ఉన్నా అంటే యోనాతాను బట్టేగా, నేను ఈ స్థితిలో సింహాసనాన్ని కూర్చున్నా అంటే ఆయన బట్టేగా, మరి నేను ఎందుకు ఆయన మర్చిపోవాలి అని ఆయనను బట్టి ఉపకారం చేసి యోనాతానుతో అంటున్నాడు, అయ్యా ఈ కాళ్ళు లేని వ్యక్తితో అంటున్నాడు, నీకేమైనా స్థలాలు కానీ ఇంకేమైనా రావాల్సిన పొలాలు కానీ ఉంటే, అవును ఏమన్నా అక్రమంగా లాగేసుకున్నారు, కుంటివాణి కదా, నువ్వేం బాధపడకు, నా సైనికులు నా పరిచారకులు వెళ్ళి తీసుకొస్తారు, వాళ్ళు ఏ విధంగా తీసుకుని రావాలో అవన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళే చూసుకుంటారు, నువ్వు ఇక్కడే ఉండు, నా స్థానంలో నుండి. దావీదు ఎంత కృతజ్ఞత కలిగిన వాడండి. మనం కూడా దేవుని మర్చిపోక కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆఖరి మాట చదివినే ముగిస్తా. లోకరాసిన సువార్త 24వ అధ్యాయము, ఆఖరి అధ్యాయం 24వ అధ్యాయము 7వ వచనం చదవండి. మూడవ దినమందున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనడని వారితో అనిరి. హల్లెలూయా. ఆయన ఏ దినమున లేస్తా అన్నాడంట? యేసు ప్రభువారు మూడవ దినమున లేస్తానన్న మాటను మీరు మర్చిపోయారేమో, జ్ఞాపకం ఉంచుకోనండి. అప్పుడే సైన్యాధిపతులు అంటారు, అయ్యా ఇంకో మాట, ఈ వంచకుడు మూడవ దినమున లేస్తానన్నాడు, జ్ఞాపకం ఉందా నీకు? కావలి వారిని పెట్టు అంటున్నాడు. వీరికి యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటుంటే గుండెల్లో దడబడుతుందంట. ఈయన మూడవ దినము నిజంగా లేస్తాడేమో, సజీవుడు అవుతాడేమో, ఆయన చెప్పాడయ్యా బ్రతికి ఉండ దినములలో. ఈ మాటను బట్టి వారు కంగారు పడుతున్నాడు. అయినా సరే జ్ఞాపకం ఉంచుకుని ఆ మాట ప్రకారంగా వారందరూ ఎదురు చూస్తూ ఉండగా యేసు ప్రభువారు మూడవ దినమున సజీవుడయ్యాడు. హల్లెలూయా. సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు. ఆ సజీవుడైన యేసుని మనం వెంబడిస్తున్నాం. ఆ సజీవుడైన దేవునిని మనం కలిగి ఉన్నాం. ఆయనను అనుసరిస్తూ జీవిస్తున్నా. నిర్జీవమైన వాడు కాదండి, సజీవమైన దేవుడు. అటువంటి దేవుని జ్ఞాపకం తెచ్చుకో. ఆయన రాకడలో మనం ఎత్తబడాలని జ్ఞాపకం ఉంచుకో. మధ్యాకాశానికి రాబోతున్నాడని గుర్తుంచుకో. కడబోర శబ్దం వినపింపజేస్తాడని జ్ఞాపకం ఉంచుకో. ఆయన భూలోకానికి వచ్చి మళ్ళందరినీ కూడా తనతో పాటు తీసుకువెళ్తాడు, జ్ఞాపకం ఉంచుకో. దేవుని రాజ్యంలో మనం కూడా ఉండాలి అని నీవు జ్ఞాపకం ఉంచుకో. మూడో దినమన చెప్పాడు, ఆయన లేచి ఉన్నాడు, మరలా వస్తానన్నాడు, వస్తాడు. ఆయన మాటలు వ్యర్థము కావు అని జ్ఞాపకం ఉంచుకుని దేవుళ్ళు కొనసాగు. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడి మిమ్మల్ని బలపరచును గాక. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోవాలంట. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, మీరు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారు, ఏ స్థితిలో మీ జీవితాలు ఉన్నాయో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలో చేయమంటున్నాడు. మనం ఏ స్థితిలో మన జీవితాల్లో ఉన్నాయో, ఏ స్థితిలో దేవుని మందిరానికి వచ్చామో, ఒకప్పటి పరిస్థితి ఏంటిదో జ్ఞాపకం చేసుకోనండి, మర్చిపోవద్దు. ఇశ్రాయేల్ ప్రజల్లో అయితే విశ్రాంతి దినమని మర్చిపోయారంట. అతడు తన జీవితం మరణానికి దాసోహమైపోయాడు. యోసేపుని గురించి పానదాయకుడు మర్చిపోయాడు, కానీ దేవుడు యోసేపును మర్చిపోలేదు. ధనవంతుడు లాజర్ని చూసి కూడా చూడనట్లుగా మర్చిపోయినట్లు ఉన్నాడు, కానీ పేదవాడిని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన పక్కన కూర్చుండబెట్టుకున్నాడు.
యోనాతాను వంశవారానికి వచ్చు, దావీదు మమ్మల్ని మర్చిపోయాడేమో అని. లేదు, దావీదు జ్ఞాపకం ఉంచుకున్నాడు. యేసు ప్రభువారు తిరిగి 3వ దినం లేస్తాడన్నమాట. అనేక మంది మరిచిపోయి నిరీక్షణ లేని వారికి ఉంటున్నారు. అయ్యా, ఆయన చెప్పాడు కదా 3వ దినమున సజీవుడనవుతానని. ఆయన ఆ మాటను బట్టి సజీవుడై తిరిగి లేచాడు. దేవుడి మాటలు విన్న మీ జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోనండి, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏ ఏ సమయంలో మీ జీవితాలు అద్భుతాలు చేశాడు, ఎలా కనికరించాడో, ఎలా ధైర్యపరిచాడో, ఎలాగ ఆదరించాడో, ఎలాగ కన్నీరు తుడిచాడో, ఎలాగ స్వస్థపరిచాడో, ఎలాగ ఆరోగ్యం ఇచ్చాడో ఈ మాటలు జ్ఞాపకం తెచ్చుకోనండి. ఏ స్థితిలో పడి ఉన్న నీ జీవితాన్ని లేవదెత్తి దేవుడు తన సన్నిధిలో నిలబెట్టాడో జ్ఞాపకం తెచ్చుకో. ఏ స్థితిలో జారిపోయిన నీ జీవితాన్ని నిలబెట్టాడో జ్ఞాపకం తెచ్చుకో. దేవునికి దూరం అవ్వద్దు, మర్చిపోవద్దండి. ఆయన నిన్ను మర్చిపోలేదు కదా, ప్రతి దినము నిన్ను సజీవులుగానే కాపాడుతున్నాడు కదా. ప్రభువా, నేను కూడా నేను మర్చిపోనయ్యా, జ్ఞాపకం ఉంచుకుంటాను. కష్ట సమయంలో జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా, బలహీన సమయంలో జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా, అనారోగ్య సమయంలో జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా, పరిస్థితులు చేయి జారిపోయినప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా, నా అన్నవారు విడిచిపెట్టినప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా, అందరూ దూరం అయిపోయినప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా, ఏమి లేని స్థితిలో కూడా నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా. నా జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా నిన్ను మాత్రం నేను మర్చిపోను ప్రభువా, నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా. ధనమున్నా, సంపద ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ధాన్యం లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నిన్నైతే నేను మర్చిపోనయ్యా, నేను జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా. నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకుని ఇంతకాలం నడిపించావు కదా, నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకుని ఇంతకాలం బ్రతికించావు కదా, నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకుని ప్రాణములతో నిలబెట్టావు కదా, నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకుని ఇంతకాలం సజీవులుగా కాపాడి ఉన్నావు కదా, నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నావు కదా, నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకుని ఆరోగ్యంతో వర్ధిల్ల చేస్తున్నావు కదా, నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకుని ఇంతకాలం దీవిస్తూనే నడిపిస్తూ మేలులు చేస్తున్నావు కదా. ప్రభువా, నిన్ను ఎలా మర్చిపోతానయ్యా, నిన్ను ఎలా విడిచిపెడతానయ్యా, నేను జ్ఞాపకం ఉంచుకుంటానయ్యా అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవుడిని అడుగుదాము. దేవుడిని నన్ను విడిచిపెట్టడాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితాల్లో కూడా ఫలభరితంగా ఉన్నట్లుగా, దేవుని వాక్యం మనందరిలో ఫలించినట్లుగా ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.